జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది మొన్నటి వరకు. సరే కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవన్నీ అందరికీ తెలిసినయే. కానీ ఒక మంచి పని ఏం చేశాడు, ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావాలని ఆలోచన చేశాడు. కేంద్రంతో మాట్లాడాడు, రాబట్టాడు. ఇవాళ ఎందుకుని అది మంచి నిర్ణయం అంటున్నా ఉంటే, ఇవాళ సామాన్యమైన ప్రజానికం, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో సంతృప్తికరంగా సేవలు అందట్లా స్టాఫ్ కొరత ఉంది. నేను చెప్పటం కాదు, మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో శాంక్షన్డ్ పోస్టులు 1,06,000, ఖాళీగా ఉన్న పోస్టులు 26,000 ఉన్నాయి అన్నాడు మంత్రి. చెప్తున్నారు ఆన్ రికార్డ్. అంటే 26% ఖాళీలు ఉన్నాయి. అందులో మళ్ళీ డాక్టర్లు 21% ఖాళీ ఉన్నారు. పారామెడికల్ స్టాఫ్ 21% ఉన్నారు. టీచింగ్ హాస్పిటల్స్లో అయితే 37% ఖాళీలు ఉన్నాయి. పిహెచ్సిల్లో 29% ఉన్నాయి. ఇంత పరిస్థితుల్లో సరిగ్గా వైద్య సేవలు అందక కార్పొరేట్ హాస్పిటల్ గుమ్మం ఎక్కితే ఆరోగ్యశ్రీ కార్డు ఇది మాకు ఇది ఉంది, ఇది లేదు, అది లేదు అని చెప్పి టెస్టులు పోస్టులు అని చెప్పి వేలకు వేలు బిల్లులు వేసేస్తున్నారు. రుణాలు ఊబిలో దిగిపోతున్నారు, గుదిబండలు అయిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకానికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించవలసిన సామాజిక బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. మన రాజ్యాంగం ప్రకారంగా కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా, నిన్ననే ఒక వార్త చదివా, ఒక చిన్నపిల్లాడికి వైద్యం చేయించలేక ఆ తండ్రి తన చేతులతో తన మెడకాయ పిసికేసి చంపేశాడు అని చెప్పి అతని భార్య లబో దిబోమని ఏడుస్తానని చెప్పి పేపర్లో చదివాను నిన్ననే. అటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. అటువంటప్పుడు ఇంత పెద్ద వాళ్ళకి అన్ని వేల కోట్లు ఇస్తా ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు ఇస్తానికి ఎందుకు నీకు ప్రాణం అప్పట్లా? ఎందుకు పీపీ పద్ధతిలో ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు? స్పీడ్గా పూర్తి చేయాలంట, ప్రభుత్వం కట్టాలంటే 20 సంవత్సరాలు ఎంతో పడుతుంది. తొందరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందాలంటే ఇమీడియట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనేది ప్రభుత్వం చెప్తున్న మాట. పచ్చి అబద్ధమని చెప్తున్నా నేను. నువ్వు కావాలన్న వాళ్ళకేమో వేల కోట్లు ఇస్తావా? ఒకవైపున కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోలులో డబల్ రేట్లు వేసుకుని వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశారు, జగన్కి లంచాలు ఇచ్చారు అని చెప్పి విమర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోవాలా, డబ్బు రాబట్టడానికి ప్రయత్నం చేయట్లా. ఆ పడిన భారం అంతా కూడా మళ్ళీ పెరిగినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లుల రూపంలో సామాన్య ప్రజానీకం వినియోగదారుల నుంచే రాబడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆ షిరిడి సాయి అనుబంధ సంస్థ సోలార్ కంపెనీకి అక్కడ కరేడు దగ్గర 8,360 ఎకరాలు భూమి కేటాయించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందజేశానికి ప్రతిపాదించబడిన 27,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ సబ్సిడీలకు తోడు ఇంకా 14,000 కోట్ల రూపాయలు అదనంగా 41,000 కోట్ల రూపాయలు ఇస్తానికి జీవో ఇచ్చారు. నీకు డబ్బులు కొరవా చంద్రబాబు నాయుడు గారు? కావాలనుకున్న వాళ్ళకి ఎంత డబ్బైనా శిబి చక్రవర్తికి మళ్ళీ పంచిపెడుతున్నావే, అవసరమైన వాటికి సామాన్య ప్రజానీకానికి గుర్తురాదా? హెల్త్ ఇష్యూ ఎంత 3,000 కోట్లు 4,000 కోట్లు పెడితే ఇన్ని హాస్పిటల్స్ వస్తాయి, అందరూ పేదవాళ్ళు వెళ్ళే పరిస్థితి. అసలు ఎంతండి? 8,500 కోట్లని జగన్ టైంలో లెక్కేశారు. ల్యాండ్స్ అందులో 17% 1,500 కోట్లు అతను ఖర్చు పెట్టాడు. కొన్ని 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి. అడ్మిషన్స్ కూడా దాంట్లో కూడా సగం సీట్లు పేదవాళ్ళకి. 50%. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 77 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 2,360 సీట్లు ఉంటే మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూలాన
కొత్తగా 2550 సీట్లు వచ్చినాయి. 5 years. అంటే దాదాపు 1300 సీట్లు పేద పిల్లలకి వెళ్తాయి కదండి, డాక్టర్లు అవుతారు కదా, 50%. బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ దొరుకుతాయి కదా ప్రజలకి, సామాన్యులకి. అటువంటి దానికి డబ్బు పెడతానికి నీకేంటి బాధ? అంటే అవి కట్టట్లేదు. ఎంత అప్పులు చేస్తున్నావు? కిందసారి జగన్ రెడ్డి గవర్నమెంట్లో అన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు అని ఇవాళ ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నావు? వాటన్నిటికీ అప్పుడు వాళ్ళ అవసరం లేనిది 20 ఏళ్ళ తర్వాత కానీ అవసరం కాబోయేటటువంటి మెట్రో రైలుకి ఇప్పుడే కావాలా? ఔటర్ రింగ్ రోడ్కి ఇప్పుడే కావాలా? వాటన్నిటికీ 1000 కోట్లకి వస్తాయా? కానీ మెడికల్ కాలేజీలకి బిల్డింగ్లు కడతానికి నీకేమి మనసు ఎందుకు ఒప్పట్లేదని చెప్పి నేను